వేసిన రోడ్లనే మళ్లీ వేస్తున్నారు, వాటినే తిరిగి తవ్వుతున్నారు. ఆ గుంతలు పూడ్చడానికి కాంట్రాక్టులు ఇస్తున్నారు. ఒక పద్ధతి అంటూ లేదు, ప్రణాళిక అసలే లేదు. పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. ఇది రాజమండ్రిలో గోదావరి పుష్కర పనులు జరుగుతున్న తీరు. పుష్కరాల ప్రారంభానికి ఇక 40 రోజులే మిగిలి ఉంది. పనులు జరుగుతున్న తీరు చూస్తే మాత్రం అప్పటికి సగమైనా అవుతాయా అన్న అనుమానం కలుగుతోంది. రాజమండ్రిలో పనులు ఆలస్యంగా జరగటం ఒకెత్తైతే అంతకు మించిన ప్రణాళిక లేకుండా జరుగుతున్నాయి. గోదావరిలో మురుగునీరు కలవకుండా నాలా చానాల నుంచి ప్రత్యామ్నాయ పైప్లైన్ల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం గోరక్షణపేటలో కొద్ది రోజుల క్రితమే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేసిన రోడ్డును తవ్వేశారు. పైప్లైన్ ముందే ఎందుకు వేయలేదంటే మాత్రం అధికారుల దగ్గర సమాధానం లేదు. వర్షాలు ప్రారంభం కావడంతో రాజమండ్రిలో ఎక్కడికక్కడ ముంపు సమస్య బయటపడుతోంది. పుష్కరాల కోసం నగరానికి 240 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా వాస్తవానికి 78 కోట్ల రూపాయల పనులే జరుగుతున్నాయి. ముంపు సమస్య ఎక్కువగా ఉండే ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, తాడితోట ప్రాంతాల్లో డ్రైనేజీ పనులు చేపట్టడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులు వర్షాలకు ఇబ్బంది పడక తప్పదంటున్నారు స్థానిక నాయకులు. వర్షాలు స్టార్ట్ అవడం వల్ల చాలా ఇబ్బందికరంగా తయారైంది. అలాగే సకాలంలో పనులు పూర్తి అవుతాయి అనుకున్న నమ్మకం కూడా లేదు. కానీ మనం ఎమ్మెల్యే గారు 100% పనులు పూర్తి అయిపోతాయని చెప్తున్నారు. రోడ్ల ఎమ్మెల్యే గారు, అది చాలా సంతోషం. అలాగే స్టాఫ్ మున్సిపల్ ఏఈలు కానీ ఎవరు కానీ సరిగ్గా వర్క్ పట్టించుకోవట్లేదు. మా పని అయిపోయిందో లేదో చూస్తున్నారు తప్ప ఈ వర్క్ కంప్లీట్ అయిందో లేదని చూస్తే దాంట్లో నాణ్యత కూడా సరిగ్గా చేయట్లేదు. ఈ నెల 15 నాటికి పుష్కరాల పనులు పూర్తి చేయాలని డెడ్లైన్ గా పెట్టుకున్న అధికారులు ఆ గడువును నెలాఖరుకు పొడిగించారు. పరిస్థితి చూస్తుంటే మాత్రం జూలై 14కు పనులు పూర్తయినా గొప్పేనన్న కామెంట్స్ వినబడుతున్నాయి.